అయితే అన్న అదిరిపోయిందన్న, సూపర్గా ఉంది సినిమా. అయితే మనం చిన్నప్పుడు అనుకొండ గురించి మాట్లాడుకుంటాం, మా అంత పెద్ద పామా అని చెప్పి. 1 ఇయర్ బ్యాక్ వైజాగ్లో రుషికొండ గురించి మాట్లాడుకున్నాం. ఈ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటాం. అంత బాగుంది, అంత న్యాచురల్గా చేశాడు. నిజంగా న్యాచురల్ స్టార్ నాని బిరుదు అయితే మాత్రం మనోడికి కూడా వర్తించే అవకాశం అయితే మాత్రం చాలా 100% ఉంది. నిజంగా ఇది అతిశయోక్తిగా చాలా బాగుంది. అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. పాగురు సినిమాలో చిరంజీవి గారి ఎంట్రన్స్, ఆ కన్ను, ఆ గ్లాసు ఎలా అయితే సూపర్గా ఉంటుందో ఈ హీరోయిన్ కూడా మృణాల్ ఠాగూర్ కూడా అంత బాగుంది. అలాగే డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే మనం నార్మల్గా జై శ్రీరామ్ అన్నప్పుడు మనం ఆనందం ఏదో సంతోషంతో ఊగిలాడినట్టు మనం అంటాం. అలాగే పరశురామ గారికి కూడా జై పరశురామ్ అనాలి. ఈ సినిమా చూసిన నాకు అలా అనిపించింది. అదే ఆనందం, ఆ ఫ్యామిలీని గుర్తు చేసింది. చిన్నప్పటి నుంచి మన డాడీ ఎంత కష్టపడ్డాడో ఆ కష్టాన్ని గుర్తు చేసిన సినిమా నాకైతే మాత్రం మా ఫ్యామిలీని నిజంగా సూపర్గా. ఒక డబ్బున్నోడు ప్రాబ్లం వచ్చిందంటే వాడుకున్న కరెన్సీతో పవర్ను ఉపయోగిస్తాడు. అదే ఒక కామన్ మ్యాన్కి ప్రాబ్లం వస్తే వాడి పవర్ను ఉపయోగిస్తాడు. నిజంగా ఈ ఫ్యామిలీ మ్యాన్ సూపర్ అయితే సినిమా. అలాగే దిల్ రాజు గారు 21 సినిమా అయితే మాత్రం 21 సంవత్సరాల తర్వాత సేమ్ అదే టీటీకి సినిమా అయితే రిలీజ్ అయింది. నిజంగా ఇప్పుడు వరకు ఎలాగైతే కొట్టుకు వచ్చారో ఇప్పటి నుంచి ఈ ఫ్యామిలీ స్టార్ తర్వాత 25 ఏళ్ళు కొట్టుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిల్ రాజు గారికి విష్ ఆల్ ది బెస్ట్ సార్. ఇంకా ఏమన్నా అడగండి. ఈ మొత్తం తగ్గిపోయింది, యాటిట్యూడ్ కాదు, అంతా మేడం 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 అన్నట్టే. కానీ వైలెన్స్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. లాస్ట్ ఈ సినిమాలో హైలైట్స్ జగపతి బాబు గారు, అలాగే ఫాదర్ రోల్గా, అలాగే ఫస్ట్ వచ్చిన ఎస్ సెకండ్ హాఫ్లో కామెడీ అయితే మాత్రం చాలా బాగా వర్కౌట్ అయింది, సూపర్గా ఉంది. లాస్ట్ ఇంకోటి అయితే మీ అందరికీ చెప్తున్నా, మీరు సినిమా చూడండి అడిగేసి వాడు చెప్పిన టెలికాస్ట్ చేసేసి తమ్నైల్లో బాగోలేదని రాసేస్తే సినిమా సంకన ఆగిపోద్ది. అలా రాయకండి, బాగున్నాం, బాగా రాయండి. ఆల్ ది బెస్ట్, బాయ్, థ్యాంక్ యూ. లేదు, ఇద్దరికీ ఒకటి డైరెక్టర్. కానీ ఇక్కడ ఫ్యామిలీ విలువలు ఉన్నాయి. అక్కడ ఫ్యామిలీని వాడు కాపాడుకుంటూ వాడి విలువలు గీతా గోవిందం. ఇక్కడ మాత్రం ఫ్యామిలీకి సంబంధించి అక్కడ ఉన్నది ఒక నాన్న అమ్మ దగ్గర ఆగిపోయాడు. ఇక్కడ బామ్మ, అమ్మ, వదిన, పిల్లలు, అలా ఎమోషన్స్ అయితే చాలా బాగున్నాయి. నిజంగా చాలా బాగుందన్న. కానీ థ్యాంక్స్ టు రష్మిక మందన ఏమి వేశారు. దీంట్లో రష్మిక మందన అయితే ఏం లేదు, ఎందుకు వేశారు అర్థం కాలే. నాకు తెలిసి ఆ ముద్దు సీన్ గురించేమో, లాస్ట్లో వచ్చే ముద్దు సీన్ గురించేమో. పేరు మాత్రం ఇద్దరిది బాగుంది. నాకు ఎక్కువ మనం ఇప్పుడు చూసిందే మనం నమ్మాలి కాబట్టి ఈవిడ చాలా బాగుంది, హైట్కి దానికి బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. కానీ కళ్యాణం వచ్చే ఆ సాంగ్ లాస్ట్లో రావడం అనేది కొంచెం, అంటే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫస్ట్లోనే వస్తుందేమో అని చెప్పి, లాస్ట్లో రావడం వల్ల అంటే అందరూ వెళ్ళిపోయే టైంలో వస్తుంది కదా ఆ సాంగ్, అందుకని కొంచెం ఇదనమాట. ఇంకా లేదు, వాళ్ళందరికీ గుచ్చి మడత పెట్టి కొట్టాలి. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే తెలిసింది మాట్లాడాలి, లేదా జరిగింది మాట్లాడాలి. ఏదో రాంగ్గా చెప్పేస్తే, అందుకే అన్న సినిమా చూడండి అడిగేసి మీరు టెలికాస్ట్ చేసేసి తమ్నైల్లో బాగోలేదని పెట్టేస్తే సినిమాలు మట్టి కొట్టుకుపోతాయి అన్న. నిజంగా వాళ్ళు ఎంతో కష్టపడి చూస్తున్నారు. నిజంగానే సినిమా చూసిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో. ఐరన్నే వంచాలా ఏంటి ఇలాంటి సినిమాలు తీయడానికి. అన్నా ఫ్యామిలీ స్టార్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే సినిమా చూసిన తర్వాత నాకు కళ్ళ నుంచి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చిందో తెలియదు కానీ ఎమోషన్ సీన్స్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారన్న. ఎమోషన్ సీన్స్కి చాలా అంటే చాలా బాగా తీశాడు సినిమా. అంటే ఇది ఒక సినిమా స్టోరీ, ఈ సినిమా చూడండి అని అయితే నేను ఎక్కడ చెప్పానన్నా. ఎందుకంటే ఇది ఒక మన మిడిల్ క్లాస్ స్టోరీ అన్న. అంటే ఇవి చూసినప్పుడు అరే మనకు జరిగింది, లేకపోతే మన ఫ్రెండ్స్కి జరిగింది, మన పక్కన ఇంట్లో ఇలా అయింది కదా, అరే అక్కడ మన చుట్టాలు ఆ రిలేటివ్ అక్కడ అలా అయ్యింది కదా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటామన్నా. సో అలానే ఉంటుంది. నాకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయిపోయినాం, ఎందుకో తెలీదు. నిజంగా చెప్తున్నా కదా, లో క్లాస్ వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, హై క్లాస్ వాళ్ళు కానీ, అన్ని క్లాస్ వాళ్ళు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా నా ఫ్యామిలీ స్టార్. ఇంకోటి ఫైటింగ్స్ ఉన్నాయన్న, ఐరన్ వంచాలా ఏంటి. స్టార్టింగ్ సీన్ ఉంటుంది అన్న, స్టార్టింగ్ ఒక ఫైటింగ్ సీన్, మళ్ళీ ఎండింగ్లో కూడా ఫైటింగ్ సీన్ పెట్టింది చూడండి. ఆ ఫైటింగ్ సీన్స్ అయితే పిచ్చెక్కిపోతారు. ఫైటింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్కి ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీకి కామెడీ ఉంది, ఎంజాయ్కి ఎంజాయ్ ఉంది, అన్నీ ఉన్నాయన్న.
మామూలు డైలాగ్స్ కాదన్న. విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్ అయితేనే పెద్ద ఫ్యాన్ అయిపోయినా. లాస్ట్ టైం ఎప్పుడో ఖుషి వచ్చింది, దానికి ఏదేదో అన్నారు కదా, అన్న మాటలు అన్నిటికీ రివర్స్ ఈ సినిమా అన్న. నిజంగా ఈ సినిమాలో యాక్టింగ్, అతను యాక్టింగ్ నేను ఫిదా అంటే ఫిదా అయిపోయినా. అంటే గీతా గోవిందం అంటున్నారు. గీతా గోవిందం కూడా సేమ్ డైరెక్టర్, సేమ్ మొత్తం, కానీ స్టోరీ డిఫరెంట్. అది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు హాలిడేస్ వచ్చింది, మీ పిల్లల్ని కానీ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ని కానీ గ్రూప్స్ కానీ మన ఏమంటారు ఊర్లోకి వెళ్తే జాయింట్ ఫ్యామిలీ ఉంటారు. ఆ ఫ్యామిలీ మొత్తం వెళ్ళి థియేటర్లకు వెళ్ళి మంచిగా నవ్వుకుంటారు, ఏడుస్తారు, బాధపడతారు. అంటే మన ఫ్యామిలీ స్టార్ ఒకడు ఉంటాడు, అంటే అతను అన్ని బాధ్యతలు అతనే చూసుకొని, అరే ఈ బిల్లు కట్టాలి, ఫస్ట్ డేట్ వచ్చింది, ఈ బిల్లు కట్టాలి, ఆ బిల్లు కట్టాలి అని చెప్పి మొత్తం అతను పడే కష్టం కానీ, ఫ్యామిలీకి ఎవరైనా వస్తే తనే ముందుండి అడ్డుకొని అంత ఫైటింగ్ చేయడం కానీ, అంటే ఫ్యామిలీకి అండగా నేను ఫ్యామిలీ స్టార్ అని ఎప్పుడు అతను అనుకోరు. కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ స్టార్ ఉంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకొని బాధపడ్డం, అరే ఇంత కష్టపడ్డా ఇలా చాలా అంటే చాలా ఎమోషన్ అయిపోయినా అన్న. ఇంటర్వెల్ ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్కి అయితే మైండ్ దొబ్బిందన్న. అంటే అరే ఇది ఎక్కడ ట్విస్ట్ రా బాబు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో సినిమా ఓవరాల్గా చాలా బాగుంది అన్న. హీరోయిన్ యాక్టింగ్ మామూలుగా చేయలేదు. యాట్రిక్ సినిమా అనుకోవచ్చు. ముందు 2 సినిమాలు హిట్ అయినాయి, ఈ సినిమా కూడా హిట్ అయిపోయింది. అంత బాగా యాక్ట్ చేసిర్రు. ఆ కళ్యాణి వచ్చా సాంగ్ మాత్రం నాకు ఈగర్లీ వెయిట్ చేసిన ఫైనల్లీ అయితే థియేటర్లో అయితే చూసేసిన అన్న. సో అన్న ఏ సీన్కి ఏడుపు వచ్చిందంటే ఏం చెప్తామన్న, లాస్ట్లో ఫ్యామిలీ కలుస్తాం కానీ, వాళ్ళ వదిన అన్న మాటలు కానీ, అప్పుడు కానీ చెప్తా డైలాగ్, అంటే పిల్లల్ని కూర్చోబెట్టి ఇది స్కూల్లో కానీ ఇక్కడ కాలేజ్లో ట్యూషన్స్లో మీకు ఎక్కడ నేర్పియారు, ఇది ఒక ఫ్యామిలీ లెసన్ నేను నేర్పిస్తున్నా చూడండి అని చెప్పి అక్కడ జరుగుతుంది చూడండి. ఆ ఇన్సిడెంట్ కానీ, అరే ఇది కదా ఇలా పిల్లలకి నేర్పించాల్సిన ఈ విధానం ఇది కదా అని చెప్పి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే సినిమా అనేది నాకు చాలా బాగుంది. విజయ్ దేవరకొండని హీరోగా చూడలేదు నేను, అంటే మా అన్నలాగా, మా బాబాయ్ లాగా, మా పెద్దనాన్నలాగా, మా తమ్ముడిలాగా, ఇలా మా ఇంట్లో మనిషిలాగా చూసుకొని నాకు అలా కనెక్ట్ అయిపోయినా నేను సినిమాని. సో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా థియేటర్లో ఉంది, మీరు అందరు చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు అన్న. రేటింగ్ అంటారా, నేనైతే అసలు ఈ సినిమాకి రేటింగే ఇవ్వనన్నా. అంటే రేటింగ్లు ఇచ్చే సినిమా కాదన్న ఇది, మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి సినిమా వేరే లెవెల్ ఉందన్న. ఐరనా వంచాలా ఏంటి, సినిమాకి రావాలంటే టికెటే కొనాలా ఏంటి, సినిమా ఫస్ట్ థియేటర్లో చూడండి మీరు అందరూ. థ్యాంక్ యూ.